గొర్రెబిడ్డ, నువ్వు ఒక గొర్రెవి. ఇలా మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని పిలుస్తూ ఉన్నప్పుడు ఎలా రియాక్ట్ అవుతూ ఉన్నారు? కోప్పడిపోతూ ఉన్నారా? లేదు అంటే బాధపడిపోతూ ఉన్నారా? అసలు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక మీలో మీరే సతమతం అయిపోతూ ఉన్నారా? షాలోమ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? నిజమే, ఈ సోకాల్ సొసైటీలో రీసెంట్ టైమ్స్లో మనకిచ్చిన పేరు గొర్రెబిడ్డ. కానీ ప్రభు మనకి ముందుగానే చెప్పారు కదా, ఈ లోకంలో నా నిమిత్తమే మీరు ఖచ్చితంగా హింసించబడతారు, లేదు దూషించబడతారు, ఒక మాట అనిపించుకోవాల్సి వస్తుంది. కానీ సంతోషించుడి, ఎందుకంటే పరలోకమందు మీ ఫలము అధికమగును అని చెప్పారు. అసలు మనము గొర్రెబిడ్డ అని పిలిపించుకున్నప్పుడు, లేదు ఎవరైనా మనల్ని పిలిచినప్పుడు మనం ఎలా ఆలోచించాలి, ఎలా రియాక్ట్ అవ్వాలో ఈరోజు కొన్ని విషయాలు చూద్దాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. సర్వ సృష్టికర్తను కాపరిగా కలిగిన గొర్రెపిల్లం మనం. ఆయనకున్న 99 గొర్రెలను విడిచిపెట్టేసి తప్పిపోయిన నీ కోసం నా కోసం వచ్చేసేటువంటి కాపరిని కలిగిన గొర్రెపిల్లలం మనం. ప్రాణం పెట్టిన ప్రధాన కాపరిని, మంచి కాపరిని కలిగిన గొర్రెపిల్లలం మనం. నిజమే, ఈ లోకము గొర్రె బొచ్చు కోసం, మాంసం కోసం చూస్తూ ఉంటే, అంటే లాభము కోసం మనల్ని చూస్తూ ఉంటే, ఆ గొర్రెను నేను ప్రేమించాను, అది నా గొర్రె పిల్ల అని చెప్పి సింహపు నోటిలోంచి కూడా మనల్ని విడిపించగలిగిన శక్తి కలిగిన కాపరిని కలిగిన గొర్రె పిల్లలం మనం. ఆయన మనల్ని మొదటగా ప్రేమించడం వలన ఆయనే గొర్రెగా మారారు. నిజమే కదండి, గొర్రె బొచ్చు కత్తిరించి వాని ఎదుట మౌనంగా ఉన్నట్లు ఆయన ప్రాణం పెడుతూ ఉన్నప్పుడు మౌనంగా ఉన్నారు. ప్రకటన గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంటుంది, గొర్రెపిల్ల రక్తములో వస్త్రమును ఉతుక్కున్నవారు అని. అంటే మొదట ఆయనే మన కోసము గొర్రెపిల్లగా బలి యాగమయ్యారు. మనము అలాంటి గొర్రెపిల్లగా ఉంటూ ఉన్నందుకు బహుగా సంతోషించాలి. మీ స్నేహితులు కానీ, మీ వారు కానీ ఎప్పుడైనా మిమ్మల్ని గొర్రెపిల్ల అంటూ ఉన్నప్పుడు ఇప్పటి వరకు బాధపడ్డారేమో, కోప్పడ్డారేమో, ఇక నుంచి బహుగా సంతోషించండి. మీకున్న కాపరిని బట్టి బహుగా ఆనందించండి. ఆయన గొర్రెపిల్లగా మాత్రమే కాదు, యూదా గోత్రపు కొదమ సింహముగా ఉన్నవాడు. నిన్ను నన్ను ఆ రాకడలో సింహపు పిల్లల వలె తీసుకుని వెళ్ళబోచు ఉన్నాడు. ఈరోజు ప్రశ్న, మీకోసము ప్రాణం పెట్టిన ఆ గొర్రెపిల్ల పేరేంటో కమెంట్స్లో తెలియచేయండి.